హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అల్లం మరబ్బా. దానికి 100 గ్రామ్స్ అల్లం తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు షుగర్, పించ్ ఆఫ్ సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ పేస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి. అది ఒక 1 గ్లాస్ వచ్చింది అనుకోండి. అదే గ్లాస్తో షుగర్ 4 కప్స్ తీసుకోవాలి. 1:4 రేషియో అనమాట. జింజర్ 1 గ్లాస్ ఉంటే షుగర్ 4 గ్లాసెస్ తీసుకొని కింద అడుగు మందం ఉన్న ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకొని స్టవ్ వెలిగించి ఆ షుగర్ నానేంత మట్టుకు వాటర్ పోసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడు ఈ జింజర్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అందులో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం దాల్చిన చెక్క పొడి, సిన్నమన్ పౌడర్ వేసుకొని కలుపుకొని అది దగ్గర అయ్యే వరకు ఉంచాలి. అది బబుల్స్ అవుతూ ఇట్లా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు కొంచెం తెలిసిన తర్వాత అప్పటి వరకు మరిగే లోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యితో గ్రీస్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఇప్పుడు అది దగ్గరకు అయిన తర్వాత ఒకసారి అది దాని కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా కూల్ వాటర్లో అది కొంచెం వేసి ఇలా ముద్దలాగా చేయగలుగుతున్నామా లేదా చూసి అది ఇలా గిన్నెకు కొడితే కనకన అనే సౌండ్ వచ్చే వరకు చూసుకోవాలి. అలా రాలేదనుకోండి మళ్ళీ కొంచెంసేపు మరిగించాలి. అది రెడీ అయిన తర్వాత ఆ గ్రీజ్ చేసుకున్న ప్లేట్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఆ గిన్నెని ట్యాప్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. అది చల్లారకన్నా ముందే కొంచెం వేడి ఉన్నప్పుడే దాన్ని చిన్న చిన్న స్క్వేర్ పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కొంచెం చల్లారిపోయిందండి, అందుకే కొంచెం స్ట్రాంగ్గా కోస్తే కానీ కట్ అవ్వట్లేదు. కొంచెం వేడిపైనే మంచిగా కట్ చేసేసుకోవాలి పీసెస్లా. ఓన్లీ ఇట్లా కట్ చేసుకున్న అద్దులు ఉంటే చాలండి, తర్వాత అవే పీసెస్ లాగా సపరేట్ అయిపోతాయి. ఈ చలికాలంలో చాలామందికి దగ్గులు జలుబులు అవుతుంటాయి. అల్లం మిరప తినడం చాలా మంచిది హెల్త్కి. అలాగని బయట తీసుకునేవి ఎంత హెల్తీగా ఉంటాయో తెలియదు. మనమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ బదులు బెల్లం కూడా ఆప్షనల్గా ఆల్టర్నేట్గా వాడుకోవచ్చండి. చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఇలా అనగానే వచ్చేస్తాయి ఆ పీసెస్. వాటిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో లేకపోతే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు అస్సలు పాడవ్వండి. ప్లేట్కి గ్రీసింగ్ చేసుకుంటే చాలా ఈజీగానే వచ్చేస్తాయి. చూసారా ఎంత ఈజీగా అల్లం మిరప మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అల్లం మిరప రెడీ అయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని డెకరేట్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
మా బాబుకి టేస్ట్ చూడమని ఇచ్చానండి. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్.